ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం అత్యంత శక్తివంతమైన రోజులు రాబోతున్నాయి. అవే తిరుమల శనివారాలు లేదా పురటాసి శని అని అంటారు. మరి 2024 సంవత్సరంలో ఈ తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయి, వాటి తేదీలు, అలాగే ఈ శనివారాల వ్రతాన్ని ఆచరించడం వల్ల మనకి కలిగే ఫలితాలేంటి, అసలు ఈ శనివారాల రోజుల్లో మనం ఎటువంటి పూజను అవలంబించాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ తిరుమల శనివారాలు ఎక్కువగా మన దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళులు, ఆంధ్రులు, కర్ణాటక వాసులు, కేరళ వాసులు వీళ్ళు ఎక్కువగా ఈ శనివారాలను ఆచరిస్తూ ఉంటారు. ఈ శనివారాలలో మనం ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే. తమిళ క్యాలెండర్ ప్రకారం ఈ పురటాసి అనేది 6వ నెల సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో వస్తుంది. ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి భూమిపై ఆవిర్భవించాడని ప్రతీతి. కాబట్టి పురటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సూర్య భగవానుడు కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు తమిళ నెల పురటాసి ప్రారంభమవుతుంది. ఉత్తర భారతదేశంలో పురటాసిని అశ్విని మాసం అంటారు. ఈ పురటాసి మాసంలోనే మనకి మహాలయ పక్షాలు లేదా పితృపక్షాలు, అలాగే దేవి శరన్నవరాత్రులు అనేక ముఖ్యమైన పండుగలు వస్తాయి. ఈ పురటాసి మాసం మొత్తం వెంకటేశ్వరుడిని ఆరాధించడానికి అనువైనది. అయితే పురటాసి శని అంటే శనివారాలు అతని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉన్నది. కలియుగం చివరిలో విశ్వాన్ని కాపాడినందుకు విష్ణుమూర్తికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఇది అనువైన మాసము. అంతేకాదు హిందూ పురాణాల ప్రకారము వెంకటేశ్వరుడు భూమి మీద అవతరించిన సమయం అని కూడా నమ్ముతారు. ఈ పురటాసి మాసంలో శనివారాలలో ముఖ్యంగా ఉపవాసం మరియు వెంకటేశ్వరుని పూజించడం వలన విశేషమైన పుణ్యఫలం లభిస్తాయి. ఏడాది పొడవునా దుఃఖాలు తొలగిపోయి సంతోషాన్ని ప్రసాదిస్తాయి. అసలు ఈ పురటాసి నెలలో శనివారాలకు ఎందుకంత ప్రాముఖ్యత, ఎందుకు ఈ శనివారాల్లోనే మనం వెంకటేశ్వర స్వామిని పూజించాలి అన్నదానికి ఒక పురాణ కథనం ఉన్నది. ప్రాచీన కాలంలో నారదుడు 3 లోకాలను పర్యటించి ఖగోళ ఋషి శని భగవానునితో రెచ్చగొట్టే విధంగా భూమిపై ఎవరికైనా బాధ కలిగించవచ్చు, తనను తిరుమలకు చేరుకోవద్దని చెప్తాడు. అహంకారంతో శని తనను ఎవరు అడ్డుకోగలరు అని ఆలోచించి తిరుమల వైపు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అయితే అక్కడ అడుగు పెట్టగానే వెనక్కి విసిరేయబడతాడు. తన తప్పును గ్రహించి తిరుమలలో కొలువై ఉన్నది సాక్షాత్తు పెరుమాళ్లకు వినమ్రంగా నమస్కరించి క్షమించమని వేడుకుంటాడు. శని పశ్చాత్తాపాన్ని చూసిన పెరుమాళ్ తనను స్మరించుకొని పూజించే భక్తులకు బాధ కలిగించకూడదని షరతుతో అతనిని క్షమించాడు. దానికి శని అంగీకరించి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులకు ఇబ్బంది ఎప్పటికీ కలిగించనని హామీ ఇచ్చాడు. ఇంకా అతను వెంకటేశ్వరుని నుండి ఇంకొక వరము కోరాడు. తన భక్తులు తన పుట్టిన రోజు అయిన పురటాసి శనివారాల్లో తనను పూజిస్తే వారు కోరుకున్న కోరికలను ప్రసాదిస్తానని పేర్కొన్నాడు. అందువలన పురటాసి శనివారాలు వెంకటేశ్వరుని ఆరాధించడానికి ప్రత్యేకంగా పరిగణించబడుతున్నాయి. అంతేకాదు ఈ పురటాసి శనివారాలలో వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల శని బాధలతో పీడించబడుతున్న ముఖ్యమైనటువంటి ఏలిన నాటి శని, అర్ధాష్టమ శని ఇలా వారందరికీ కూడా ఉపశమనం కలుగుతుంది. ఈ పురటాసి శనివార వ్రతం ఎలా ఆచరించాలి అంటే ఈ శనివారాలు అన్ని రోజుల్లో కూడా మీరు ఉదయాన్నే తలార స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజ చేసుకునే చోట ఇంటిని శుభ్రపరుచుకొని ముగ్గులతో అలంకరించుకోవాలి. ఈ పూజకు
ముఖ్యంగా పాటించవలసిన నియమం తిరునామాలను పెట్టుకోవటం. మీరు పూజించేటటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతిమకు లేదా ఫోటోకి, అలాగే పూజ చేసే మీరు అందరూ కూడా తిరునామాలను ధరించి పూజకు సిద్ధపడాలి. ముందుగా దీపారాధన చేయాలి. ఈ పూజలో ప్రత్యేకించి పిండి దీపాలను వెలిగించాలి. బియ్య పిండి, బెల్లము, ఆవు నెయ్యి, ఆవు పాలు ఈ మిశ్రమాన్ని కలుపుకొని పిండి దీపాలను చేసి దాంట్లో నువ్వుల నూనెను పోసి దీపాలను వెలిగించాలి. ఆయనకు మీ యథాశక్తి కొలది షోడశోపచార పూజ లేదు అంటే పంచ ఉపచారాల పూజను నిర్వహించుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాలను ఈ రోజున పఠించుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. అది పాక్షికమైన ఉపవాసమైనా పర్వాలేదు, లేదా పూర్ణ ఉపవాసమైనా మీ శక్తి కొలది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. స్వామి వారికి మీ యథాశక్తి కొలది క్షీరాన్నం, చక్కెర పొంగలి, కట్టు పొంగలి, లడ్డువులు ఇలా మీరు ఏవైతే చెయ్యగలరో వాటిని మీరు సమర్పించవచ్చును. ఈ రోజంతా కూడా ఓం నమో నారాయణాయ లేదా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే ఈ నామాలను రోజంతా కూడా స్మరిస్తూనే ఉండాలి. రాత్రి పునఃపూజ చేసుకొని నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాస విరమణ చేసి ముందుగా స్వామివారికి నివేదించిన ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత మీరు భోజనాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఇదే విధంగా పురటాసి శనివారాలు అన్నీ కూడా మీరు నిర్వహించుకోవాలి. ఈ పురటాసి శనివారాలు పాటించేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ శనివారాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం స్వీకరించకూడదు, ధూమపానం, మద్యపానం చేయకూడదు, బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. అలాగే ఈ రోజుల్లో జుట్టును కత్తిరించుకోవటం, గోళ్లు కత్తిరించటం చేయకూడదు. ఈ పూజ చేసే శనివారాలన్ని రోజుల్లో కూడా ప్రశాంత చిత్తులై ఉండాలి. ఎవరి జోలికి వెళ్ళకండి. అలాగే ఎవరిని విమర్శించి అబద్ధాలు చెప్పటం, మాట్లాడటం చేయకండి. ఈ పురటాసి శనివారాలు ఆచరించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మంచి ఆరోగ్యం, సంపద మరియు ఆనందాన్ని మనకి చేకూరుస్తుంది. శని యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. మొత్తం శ్రేయస్సు, ఆధ్యాత్మిక వృద్ధిని మనకి తెస్తుంది. కోరికలన్నీ నెరవేరుస్తుంది. మోక్ష సాధనకు సహాయపడుతుంది. మరి 2024 సంవత్సరంలో ఈ పురటాసి నెల ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పుడుతో ముగుస్తుంది అంటే 17 సెప్టెంబర్ 2024 మంగళవారం నుంచి ప్రారంభమై 17 అక్టోబర్ 2024 గురువారం తోటి ముగుస్తుంది. ఇప్పుడు పురటాసి నెలలో వచ్చే శనివారం తేదీల గురించి తెలుసుకుందాం. మొదటి శనివారం మనకి 21 సెప్టెంబర్ 2024 తేదీన వచ్చింది. ఈ రోజున తిథి బహుళ చవితి, నక్షత్రం అశ్విని. ఈ మొదటి శనివారం చాలా విశేషమైన రోజు. ఈ రోజున సంకష్టహర చతుర్థి కూడా కూడి వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు వదులుకోకండి. ఇక పురటాసి నెలలో రెండవ శనివారం 28 సెప్టెంబర్ 2024 తేదీన వచ్చింది. ఈ రోజున బహుళ ఏకాదశి, ఆశ్లేష నక్షత్రం. ఇక పురటాసి నెలలో మూడవ శనివారం 5 అక్టోబర్ 2024 తేదీన వచ్చింది. ఈ రోజు తిథి శుక్ల తదియ, నక్షత్రం స్వాతి. ఇక ఈ నెలలో నాలుగవ శనివారం, ఆఖరి శనివారం 12 అక్టోబర్ 2024 తేదీన వచ్చింది. ఈ రోజు తిథి శుక్ల దశమి, నక్షత్రం శ్రవణ. విన్నారు కదా, అతి శక్తివంతమైన పురటాసి నెల యొక్క విశేషాలు, తేదీలు, పూజా విధానం, నియమాలు అన్ని విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.